ఫ్రెండ్స్, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక నీ షాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. ఈ యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ రావడంతో పాటు మీరు నెలకు 5,000 నుంచి 10,000 వరకు సంపాదించుకునే అవకాశం ఉంది. తప్పకుండా ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నోటిఫికేషన్ పై సర్కారు మౌనంగా ఉండటంపై మనకు సర్వత్రా విమర్శలు అయితే వస్తున్నాయి. ఈ వారంలో కనుక డిఎస్సి నోటిఫికేషన్ ఇంకా రాకపోయినట్లయితే అది డిసెంబర్ వరకు పొడిగింపు అయ్యే అవకాశం ఉన్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. గురుకుల పోస్టుల ప్రకటనతో మనకు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది దాటవేసినట్లుగా సమాచారం. ఏపీలో టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు మనకు తీవ్రంగా నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. కేబినెట్ నిర్ణయం తర్వాతే డిఎస్సి నోటిఫికేషన్ గురించి ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా అప్డేట్ అనేది ఉంది. ఎన్నికల ముందు డిఎస్సి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం అయితే తపన పడుతున్నట్లుగా మనకు ఈ రోజు విశాలాంధ్ర పేపర్ వారు ఒక కథనాన్ని అయితే ప్రచురించారు. సో దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ పరిశీలిద్దాం. రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి ప్రకటనపై తీవ్ర జాప్యం చేస్తుంది. అనుకున్న సమయానికి ఈ ప్రకటన రానందున అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటి వరకు ఏడాది నుంచి 3 విడతలుగా వాయిదా పడుతుంది. మొత్తం 10,351 పోస్టులకు ఆర్థిక శాఖ నుంచి అనుమతులు రానందున ఈ పరిస్థితులు తలెత్తాయని అధికార వర్గాలు సంబంధించుకుంటున్నాయి. తొలుత ఈ నెల 6న డిఎస్సి నోటిఫికేషన్ మనకు రిలీజ్ చేస్తామని అన్నారు. ఆ రోజు ప్రకటన ఇవ్వకుండా సాంకేతిక కారణాల రీత్యా మరో 10 రోజుల్లో ఇస్తామని చెప్పి మనకు మంత్రి గంటా శ్రీనివాసరావు గారు వెల్లడించారు. ప్రభుత్వ వైఖరిపై మనకు టెట్లో క్వాలిఫై అయిన అభ్యర్థులు నిరుత్సాహానికి గురవుతున్నారు. మంత్రి పేర్కొన్నట్లుగా 10 రోజులు ముగిసిన డిఎస్సిపై ప్రకటన లేకపోవడం వారిని ఆందోళనకు గురిచేస్తుంది. ఈ ప్రకటనకు ముందస్తుగానే ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత విద్యాశాఖ ఉన్నతాధికారులపై ఉంది. జిల్లాల వారీగా ఉపాధ్యాయ ఖాళీల పోస్టులు వివరాలనే మనకు చాలా ఆలస్యంగా అందాయి. టీచర్ ఉపాధ్యాయ నిష్పత్తి ఆధారంగా విద్యాశాఖ అధికారులు సేకరించిన దసరాని సీఎం కార్యాలయానికి పంపినట్లు తెలిసింది. ఈ వారంలో డిఎస్సిని సీఎం ప్రకటిస్తారని అభ్యర్థులు అయితే ఆశిస్తున్నారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించుకుంటే మనకు డిసెంబర్ వరకు వాయిదా పడుతుందని ప్రచారం. దీంతో ఉపాధ్యాయ ఉద్యోగాలకు ప్రభుత్వం విధించిన వయోపరిమితికి గడువు దగ్గర పడుతున్నాం. వారందరూ కూడా మనకు డిఎస్సి రాసే అవకాశాన్ని అయితే మనకు కోల్పోయే ప్రమాదం ఉన్నట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఇదే విధంగా మనకు 2 లేట్ చేసినట్లయితే సో ఏదైతే మనకు 42 ఇయర్స్ అనేది పొడిగించారో సో ఆ యొక్క అర్హత ఏదైతే ఉందో సో చాలా మంది అభ్యర్థులు అయితే డిఎస్సిని కోల్పోయే ప్రమాదం ఉన్నట్లుగా అప్డేట్ అనేది రావడం జరిగింది. కేబినెట్ లో ఆమోదం పొందాల్సిందని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనం పరిశీలించినట్లయితే డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి కేబినెట్ లో ఆమోద ముద్ర పొందాలా, సీఎం చంద్రబాబు ఒక్కరే నిర్ణయం తీసుకుంటే చాలా అనేవి ప్రశాంతంగా మారాయి. ఏడాది నుంచి డిఎస్సిపై జాప్యం చేస్తూ నిరుద్యోగ అభ్యర్థులతో ప్రభుత్వం చెలగాట మారుతుందని పలువురు వాపోతున్నారు. కేటగిరీల వారిగా ఎన్ని పోస్టులకు అనుమతి ఇవ్వాలనే దానిపై ఆర్థిక శాఖ అధికారులు వెల్లడించాల్సి ఉంది. ఇప్పటికే సీఎం కార్యాలయానికి ఆ శాఖ అధికారులు నివేదించినట్లు తెలిసింది. తేలోని ఎస్జిటి పోస్టు సమస్య. ఎస్జిటి పోస్టులకు బీఈడీ అభ్యర్థులు అర్హులంటూ ఎన్సీఆర్టీ ఇచ్చిన ఉత్తర్వులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోలేకపోతుంది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిటెడ్ నోటిఫికేషన్లో రాష్ట్రంలో ఎలా అమలు చేయాలని దానిపై మనకు అధికారులు అయోమయానికి గురవుతున్నారు. ఎన్సీఆర్టీ ఆదేశాలు వచ్చి 10 రోజులు దాటుతున్నా ఇంతవరకు నిర్ణయం తీసుకోవడంలో ఉన్నతాధికారులు విఫలమయ్యారని అభ్యర్థులు వాపోతున్నారు. అటు ఆర్థిక శాఖ ఇటు విద్యాశాఖ ఉన్నతాధికారులు అప్రాన్ని సీఎం సమీక్షించి సోమవారం లేదా ఈ వారంలోగా డిఎస్సి ప్రకటనపై నిర్ణయిస్తారని ఆశిస్తున్నారు. లేకుంటే సీఎం కార్యాలయం దగ్గర డిఎస్సి దసరా మూలన పడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ 2-3 నెలల ప్రకటన వాయిదా వేసి డిసెంబర్లో ఇస్తారని ప్రచారం కూడా ఉంది. ప్రభుత్వ వైఖరిని ప్రతిపక్షాలు తప్పుదోవ పడుతున్నట్లుగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. ఉద్యమిస్తున్న డిఎస్సి అభ్యర్థులు అని చెప్పి మనకు మరొక సమాచారం ఇచ్చారు. డిఎస్సి 2018 నోటిఫికేషన్ ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి యువజన సంఘాలతో మనకు అర్హులైన అభ్యర్థులంతా ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఇటీవల విజయవాడ కేంద్రంగా పెద్ద ఎత్తున ఆందోళన ప్రారంభించారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనుంది. డిఎస్సి జాప్యంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. రాష్ట్రంలో డిఎస్సి ఖాళీలు మనకు 23,000 పైగా ఉండగా కేవలం మనకు 10,351 పోస్టులనే చూపించడం దారుణం అని చెప్పి మనకు ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. వాస్తవంగా 23,000 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయని వాటన్నిటినీ సైతం డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఏడాదికి ఒక డిఎస్సి ఇస్తామంటూ చంద్రబాబు నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీని విస్మరించారని విమర్శిస్తున్నాయి. వివిధ ఉద్యోగ విద్యా నియామకాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కంటే రాష్ట్రం అనేది మనకు వెనుకబడి ఉంది. అక్కడ ప్రభుత్వం సకాలంలో టెట్ డిఎస్సి పరీక్షను పూర్తి చేసింది. ఏపీలో తొలుత డిసెంబర్ 2015 మనకు డిఎస్సి ప్రకటన అయితే ఇచ్చారు. అప్పటి నుంచి దశల వారీగా మనకు ఇది మలుపులు తిరుగుతూనే ఉంది. అసలు డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందా లేదా అని చెప్పి మనకు అభ్యర్థులు అయితే ఆందోళన చెందుతున్నారు. సో తక్షణమే మనకు ప్రభుత్వం స్పందించి ఈ యొక్క డిఎస్సి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనకు ఈ యొక్క ఖాళీల గురించి ఒక స్పష్టమైన సమాచారం అయితే ఇవ్వాల్సి అయితే ఉంది. సో అభ్యర్థులందరూ కూడా మనకు చాలా సంవత్సరాల నుంచి మనకు ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు పడుతుంది అని చెప్పి ఆశపడుతున్న విషయం తెలిసిందే. సో మనకు 4 ఏళ్ళు గడుస్తున్నా సరే ఇప్పటి వరకు కూడా ఈ యొక్క డిఎస్సి సంబంధించి సో ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ నోటిఫికేషన్ మళ్ళీ వాయిదా వేస్తూ ఉండడం అనేది చాలా విమర్శలు అయితే తావి తీస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అప్డేట్స్ అనేవి ఉండడం జరిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క
డిఎస్సి సంబంధించి అభ్యర్థులందరూ కూడా మనకు నిరసనలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా ఇటువంటి అప్డేట్స్ ఇచ్చిన సార్ మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.